పూరా లోకల్. తమిళనాడు బీజేపీలో ఏం జరుగుతోంది? ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని తప్పించాలని అనుకుంటున్నారా? అన్నామలై తాజా వ్యాఖ్యలను చూస్తే అలాగే అనిపిస్తోంది. రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి రేసులో లేనని ఆయన చెప్పడం పలు ఊహాగానాలకు దారితీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోనుందనే వార్తల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నామలై ఈ పొత్తును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పార్టీ హైకమాండ్ ఆలోచనలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. నిజానికి తమిళనాడులో బీజేపీ దూకుడుకు అన్నామలై కారణమని చెప్పొచ్చు. ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చి మరీ రాజకీయాల్లోకి రావడం ఒక సంచలనమైతే, తమిళనాట పెద్దగా ఉనికిలో లేని బీజేపీలో చేరడం మరో సంచలనంగా చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాషాయ పార్టీ సారథ్యం చేపట్టిన అన్నామలై దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. పలు అంశాలపై ఆందోళనలతో అధికార పార్టీకి సవాలు విసురుతూ వచ్చారు. తమిళనాట బీజేపీకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అయితే అన్నామలై ఎంత చేసినా అధికార డీఎంకేను ఓడించే స్థాయికి బీజేపీ ఎదగలేకపోయింది. నిరుడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయింది. అన్నామలై స్వయంగా ఓడిపోవడం బీజేపీ పెద్దలను నిరాశపరిచిందనే చెప్పొచ్చు. అప్పుడే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లైనా వచ్చేవని కొందరు బీజేపీ నేతలు భావించారు. అందుకే ఇక ఒంటరిగా ప్రయోగాలు చేయడం మంచిది కాదన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలో ఉంది. అందుకే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో చర్చలు జరుపుతోంది. దీనికి అన్నామలై సుముఖంగా లేరు. ఇప్పటికీ ఆయన బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలన్న వైఖరికి కట్టుబడి ఉన్నారు. కానీ దీనికి పార్టీ పెద్దలు అంగీకరించడం లేదు. పైగా పళనిస్వామి కూడా అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత వరకు రెండు పార్టీలు కలిసి పనిచేయడం కష్టమని చెప్పినట్టు సమాచారం. దీంతో అన్నామలై పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే అన్నామలైని జాతీయ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.